ఏర్పాటు చేయడంలో భాగంగా అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, మేధావులు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ హాజరు కావడం జరిగింది. దీంట్లో మరి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షురాలుగా మీ కొట్టూరి శ్రీదేవి గారిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కన్వీనింగ్ కమిటీ, మేధావుల కమిటీ, అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లెవెల్ నుంచి ద్రవిడ బహుజన పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ సర్దార్ జీవన్ సింగ్ గారు చీఫ్ గెస్ట్గా ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. అనేక విషయాలపైన చర్చించి త్వరలోనే ఈ రాష్ట్రంలో ఏదైతే పొలిటికల్ జస్టిస్ ప్రతి కులానికి దక్కాల్సిందే, 2 లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే, 7 లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి లోక్సభ టికెట్లు ఇవ్వాల్సిందే అనే డిమాండ్ తోటి త్వరలోనే ధర్నా చౌక్లో ఒక ఉద్యమ కార్యక్రమాన్ని మరి దేవి గారి అధ్యక్షతన, కన్వీనర్ల గారి యొక్క నాయకత్వంలో త్వరలో నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు కూడా ఈ ఉద్యమాన్ని వ్యాపింపజేస్తాము. దానికి ప్రణాళికను రూపొందించబోతున్నాం. డేటును కూడా, ధర్నాకు సంబంధించినటువంటి డేటును కూడా ఈ కమిటీ కూర్చొని నిర్ణయిస్తుంది. ఈ రాష్ట్రంలో మా వాటా తేలాల్సిందే, రాజకీయ వర్గీకరణ, సీట్ల వర్గీకరణ జరగాల్సిందే, ఎవరి వాటా వాళ్ళకు దక్కాల్సిందే. మేము ఈ నేలలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఇక్కడ అనేక సంవత్సరాలుగా మా తాతలు, తండ్రులు, పూర్వీకులంతా ఇక్కడ జన్మించినటువంటి వాళ్ళం. ఇక్కడ జన్మించినటువంటి వాళ్ళు రాజకీయ బానిసత్వంలో ఉండటం అనేది సరి అయింది కాదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మరి కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి, కుల ఆధిపత్య పార్టీలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఛేదించడం కోసమే ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజీఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యులు మేధావులు నారగోని గారు, జీవన్ సింగ్ సార్ గారు వచ్చారు. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మార్పుకు మేము కృషి చేయడానికి తీర్మానం చేసుకున్నాము. రాబోయే రోజుల్లో ధర్నా చేసి ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తామనేది సభకు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.